2,00,00,000 ఆస్తిని ఒక దంపతులు రాములు వారికి గుడికి దానంగా ఇచ్చారు. రూపాయి ఇవ్వటానికి కూడా వెనకాడుతూ ఉన్న రోజుల్లో రూ. 2,00,00,000 ఆస్తి యావత్ ఆస్తిని కూడా రాములు వారికి రాసిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాకు చెందినటువంటి పెద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే వాళ్ళు ఇప్పుడు చాలా వయసులో కూడా దాదాపు 80 ఏళ్ల దాకా కూడా వాళ్ళకు ఉంటాయి. అయితే ఈ ఇద్దరు దంపతులు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం అందరినీ కూడా ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళ బంధువులు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా ఇవ్వడానికి ఇష్టపడకుండా దేవునికి ఇవ్వాలి అనని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మాధవవరంలో ఉన్నటువంటి రాములు వారి గుడికి అక్షరాల వాళ్ళ యావత్ ఆస్తిని కూడా రూ. 2,00,00,000 ఆస్తిని రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. ఈ దంపతులకి ఆదర్శనీయమైనటువంటి దంపతులకి అభినందనలైతే పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో పక్కనాడికి సాయం చేయడానికి రూపాయి ఇవ్వడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా సాయం చేయడానికైతే ముందుకు రాని రోజుల్లో మనం ఉన్నాం. కానీ అలాంటిది తమకు పిల్లలు లేరు కాబట్టి ఇచ్చేదేదో ఆస్తి ఉందో అది రాముల వారికి గుడికి ఇస్తే మరికొంతమందికి ఉపయోగపడుతుంది భక్తులకి అనే ఉద్దేశంతో ఈ దంపతులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మొత్తానికి నంద్యాల జిల్లాలలో జరిగిన ఈ ఘటన మరికొంతమందికి కనువిప్పు కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలా దేవుళ్ళకి ఇచ్చినట్లయితే ఆ ఆలయాలలో కూడా అన్న ప్రసాదాలు చేయడానికి, అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదాలు పెట్టడానికి, ఉచిత భోజనాలు పెట్టడానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇలాంటి మరికొంతమంది కూడా ఆచరిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దానికి ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వాళ్ళకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా మాధవవరంలో ఉన్నటువంటి రాములు వారి గుడికి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ యావదాస్తిని కూడా ఇచ్చారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.